సుమారు 78 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నాం. స్వతంత్రం వచ్చిందా అని అంటే ఈరోజు వచ్చిందన్న మాటకే, కానీ స్వతంత్రం ఇంకా వచ్చిందా లేదో మనకే తెలుసు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూ ఆల్ ద వరల్డ్, వేర్ వి గో, ఆల్ ద పీపుల్ హ్యాస్ ఫైటింగ్ ఫర్ ద ఫ్రీడమ్, బట్ నాట్ ఈవెన్ ఫైటింగ్ ఫర్ ద ఫ్రీడమ్. మనకి స్వతంత్రం రావాలని అనేకమైన విషయాల్లో చాలామంది మనుషులు పోరాటం చేశారు, కానీ నిజమైన స్వతంత్రం ఈరోజు మనకి ఇంకా రాలేదని ఆనాటి కాలంలో స్వతంత్రం కోసం పోరాడిన యోధులు చెప్పారు. మహాత్మా గాంధీ ఒక మాట అన్నారు. గాంధీ గారు ఏం చెప్పారంటే, స్వతంత్రం భారతదేశానికి ఎప్పుడు వస్తుందంటే, ఒక స్త్రీ అర్ధరాత్రి 12 గంటలకి తన రోడ్డు మీద ఇంటికి క్షేమంగా చేరుకున్నప్పుడు స్వతంత్రం వచ్చినట్లు అని గాంధీ గారు చెప్పారు. ఆయనే కాదు, ఆయనతో పాటు ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన కూడా చెప్పారు. ఏమని చెప్పారని అంటే, ద నేషన్ విచ్ ఈస్ ఎ పీస్ జనరేషన్ అన్నాడు ఆయన. అంటే భారతదేశానికి ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుంది, ఎప్పుడు స్వతంత్రం వస్తుంది అంటే, ఎటువంటి కలుహాలు లేకుండా, గొడవలు లేకుండా, తేటగా స్వస్థగా చాలా హాయిగా బ్రతికే రోజులు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నిజంగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్లుగా అని చెప్పారు. ఎందుకు ఈ స్వతంత్రం గురించి మాట్లాడాలి ఈరోజు అంటే, కనిపిస్తున్న స్వతంత్రం మనల్ని ఏమీ చేయలేకపోయింది, కానీ కనిపించని స్వతంత్రం ఒకటి ఉంది, దాన్ని తెలియపరచాలనే నా ప్రయత్నం. ఈ భూప్రపంచం మీద, లేదంటే మన భారతదేశంలో మనకి స్వతంత్రం బ్రిటిష్ వారి దగ్గర నుంచి వచ్చినా రాకపోయినా పెద్ద మనకి ఇబ్బంది లేకపోయి ఉండొచ్చు, కానీ మనలో ఉన్న కొన్ని బంధకాలకి స్వతంత్రం రాకపోతే ఈరోజు మనిషి బ్రతుకు వ్యర్థం. ఏంటి అని ఆలోచిస్తే దాంట్లో నెంబర్ 1 వ్యసనాలు. వ్యసనాలకు అలవాటు పడిపోయిన మన జీవితాలు బానిసత్వానికి అలవాటు పడిపోయినట్లు లెక్క. ఎలాంటి బానిసత్వానికి అలవాటు పడిపోయినాయి అంటే, అది మాటల్లో వర్ణించలేని బానిసత్వాలు అవి. అవి మనకి కంటికి కనిపించని బానిసత్వాలు అవి, మన చెవికి వినిపించని బానిసత్వాలు అవి, మన హృదయాన్ని తట్టినా సరే అర్థం కాని బానిసత్వాలు అవి. ఇలాంటి బానిసత్వంలో ఉండిపోయిన మన హృదయాలని ఏదో విధంగా వాటికి ఒక ఫ్రీడమ్ తీసుకురావాలని వాక్యము మనకు అనేకమైన సార్లు జ్ఞాపకం చేస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, స్వతంత్రం ఈ రోజుకి వచ్చిందా అని అంటే మనకు వచ్చినట్టే, కానీ నిజమైన స్వతంత్రం ఇంకా రాలేనట్టే. ఎందుకనంటే మన కళ్ళ ముందే ఈరోజు తల్లని లేదు, తండ్రని లేదు, పిల్లలని లేదు, పెద్దవారని లేదు, చిన్నవాళ్ళని లేదు, మన తోబుట్టుల వారాలని కూడా లేదు. ఈ వ్యసనం, లేదంటే ఏదైతే లోక సంబంధమైన ఒక సంఖ్యలు ఉన్నాయో వాటికి అలవాటు పడిపోయిన మన బ్రతుకులు వీటిని సరి చేసుకోకపోతే ఆ భయంకరమైన లోక సంబంధమైన క్రియలు మనకి సంఖ్యలు వేసి మన జీవితాన్ని తగలబెడతాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా స్టిల్ ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ లాగే ఉంది, కానీ ఇండియా ఈజ్ నాట్ డెవలప్డ్ కంట్రీ. ఎందుకు భారతదేశం ఇంకా అనుకున్నట్టుగా డెవలప్ కాలేదని అంటే, దానికి ప్రధానమైన కారణాలు మనకి మతం పిచ్చి, అదొకటే కాదు కులం పిచ్చి, ఇదొకటే కాదు మనకి ప్రాంతాలు పిచ్చి, ఇంకా కాదు విచిత్రమైన విషయాలు ఏంటంటే మనుషులు పిచ్చి, వ్యసనాలు పిచ్చి. ఇలా లోక సంబంధమైనవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు మీరు గమనించండి, మనకు ఫ్రీడమ్ ఎలా వచ్చినట్టు. ఫ్రీడమ్ అంటే ఒక ఫిలాసఫర్ ఈ మాట అన్నాడు ఆయన. ఫ్రీడమ్ అంటే మనం అనుకున్నట్టుగా మనకు నచ్చినట్టుగా బ్రతకడం కాదు. అన్నీ ఉన్నప్పుడు కూడా, అన్నీ మన ఎదురుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని కంట్రోల్ చేసుకుని ఆపుకుని బ్రతకడమే ఫ్రీడమ్. మనం ఎలాంటి ఫ్రీడమ్ని పొందుకున్నామంటే, ఈరోజు ఆగస్ట్ 15 వచ్చినప్పుడు కానీ, లేదంటే జాన్ 26 వచ్చినప్పుడు కానీ జెండాకి వందనం చేసి భారతదేశాన్ని మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు,
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటాము, నా దేశంలో ఉన్న నా సహోదరుల్ని చంపుకుని తిరుగుతాం. నా దేశంలో ఉన్నవారు నాకు సహోదరుడు సహోదరి అంటాం, నా దేశంలో ఉన్న సహోదరుడు సహోదరుని రోడ్డు మీద వెళ్తుంటే వెటకారం చేస్తాం. నా శరీరము, ఇది నా ప్రజలు, లేకుంటే ఇది నా దేశం అని చెప్పుకుని తిరిగే మనము దేశానికి రెస్పెక్ట్ చేస్తున్నట్టుగా జెండాకి వందనం చేస్తున్నాం, కానీ జెండాలో ఉన్న దాని వెనకాల ఉన్న మనుషులకి రెస్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఏం నేర్పించింది ఫ్రీడమ్ మనకి ఈ రోజునంటే, స్వతంత్రాన్ని తీసుకొచ్చిందన్న ఆలోచన విధానానికి తీసుకొచ్చింది, కానీ నిజమైన స్వతంత్రానికి తీసుకొచ్చింది అంటే ఇప్పటికీ నిజమైన స్వతంత్రానికి మనకి ఇంకా రాలేదు. నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే కనిపించని ఒక దెయ్యము శక్తుల నుంచి మనం పోరాడినప్పుడు, వాటి నుంచి తప్పించుకున్నప్పుడు మనకు వస్తుంది. ఉదాహరణకి కనిపించని చాలా రకమైన దెయ్యాల పనులు ఉంటాయి, కనిపించని దేవుని పనులు కూడా ఉంటాయి. ఈ రెండు మన కంటికి కనిపించవు. కనిపించని వాటిని ఎవరికి వినిపించలేము, కాబట్టి వినిపించి కనిపించలేని వాటి కోసం మనం ఎవరికి వివరించలేము. అందుకే భారతదేశానికి లేదంటే మన దేశానికి స్వతంత్రం అని ఒక మొక్కులాంటి మాట మనం హృదయంలో పెట్టుకుని తిరుగుతున్నామేమో, కానీ నిజంగా భారతదేశానికి ఈరోజు స్వతంత్రం వచ్చిందా అంటే ఇంకా రాలేదు. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఆ మనుషులకి ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం రావట్లేదంటే మనకి ఎక్కడొచ్చింది స్వతంత్రం? ఒక మనిషిని కులము లేకుండా, మతము లేకుండా, ఏ భావము లేకుండా, వాళ్ళు ఎలాంటి వారైనా సరే, హైందవ సహోదరులైనా సరే, ఇస్లాం సహోదరులైనా సరే, వేరే ఏ ఇతర విశ్వాసులైనా సరే, వాళ్ళెవరినైనా సరే, నా అన్నయ్య, నా చెల్లి, నా తమ్ముడు, నా అక్క, నా తల్లి, నా తండ్రి అన్నట్టుగా చూసే ఫ్రీడమ్ మనకి ఇంకా రాలేదంటే ఎక్కడొచ్చింది ఫ్రీడమ్? ఎక్కడొచ్చింది మనకి ఈరోజు ఆ ఫ్రీడమ్? కులాలు పేరిటంగా కొట్టుకుంటున్నాం, మతాలు పేరిటంగా కొట్టుకుంటున్నాం, ప్రాంతాలు పేరిటంగా కొట్టుకుంటున్నాం, వ్యసనాలు పేరిట కుటుంబాన్ని సైతం రోడ్డు మీద పాలు చేస్తున్నాం. కనిపించని ఒక వ్యసనం ఉంది, అది మీరు అనుకున్నట్టుగా తాగుడు కాదు. కనిపించని ఇంకొక వ్యసనం ఉంది, అది మీకు కనిపిస్తున్నట్టుగా స్మోకింగ్ కాదు. కనిపిస్తున్న ఈ లోక సంబంధమైన వ్యసనాలు ఇవేమీ మనల్ని చేసినా చేయకపోయినా పెద్ద ఇదేమీ లేదు, కానీ కనిపించని ఒక భయంకరమైన వ్యసనం ఒకటి ఉంది, అదే లోక అధికారి సంబంధమైన వ్యసనం. దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? అవి కంటికి కనిపించవు, అందుకే పోలీసులు కూడా పట్టుకోలేరు. చెవికి వినిపించవు, అందుకే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు పట్టుకోలేరు. హృదయానికి కూడా మనం తట్టలేవు, అందుకే ఏ డిటెక్టివ్స్ పెట్టినా సరే మనిషిలోంచి నిజం బయటికి లాక్ రాలేరు. మనిషి లోపల ఉన్న ఈ వ్యసనము, మనిషి లోపల ఉన్న ఈ భయంకరమైన ఆలోచనలు, మనిషి లోపల ఉన్న ఈ భయంకరమైన పాపము క్రియలు, వీటిని సమాధి చేయకపోతే మనిషి జీవితం ఎలా ముందుకు వెళ్తుంది, లేదంటే మనిషి జీవితానికి ఒక స్వతంత్రం ఎలా వస్తుంది అనేది ఏ రోజైనా మనం ఆలోచించగలిగితే నిజంగా మన జీవితాలు మారుతాయి. ఇంకొక విషయం చెప్పమంటారా? ప్రతి మనిషి కూడా డెస్టినీ 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 అని కొట్టుకుంటారు, కానీ డెస్టినీకి అర్థం కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. డెస్టినీ కూడా అర్థం తెలియని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ యువర్ డెస్టినీ, దట్ యూ హ్యావ్ టు నో అబౌట్ యూ. నీ కోసం నువ్వు తెలుసుకుంటే, నీ కోసం నీకు తెలిస్తే, నీ చివరి దినము లేదంటే నీ చివరి ప్రయాణం నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు అక్కడికి నీకు కరెక్ట్గా అర్థమవుతుంది. నీ కోసం నువ్వేంటో తెలుసుకోకపోతే, నీ విధానాలు ఏంటో నీకు తెలియకపోతే, నిన్ను కన్నా నీ తండ్రి ఎవరో తెలియకపోతే, నిన్ను అన్ని విషయాల్లో బానిస వైపున, నిన్ను అన్ని విషయాల్లో నేను బందీగా ఉండిపోయిన నిన్ను సంఖ్యలు తెంపి బయటకు తీసుకొచ్చి స్వతంత్రం ఇచ్చిన గొప్ప దేవుని కోసం తెలుసుకోకపోతే డెస్టినీ ఏంటో మనకు తెలియదు. ఈరోజు మనుషులందరికీ కూడా సాధారణంగా అలవాటైపోయింది ఏంటంటే బ్రతకడం, తినడం, తిరగడం, సంపాదించడం. నేను ఒక స్లోగన్ చెప్తాను, ఏంటంటే ఏవయ్యా నీ జీవితం దేనికని అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే బ్రతకాలి కదండి అంటారు. ఎందుకు బ్రతుకుతున్నావయ్యా అని అడిగండి, ఏం చెప్తారు? సంపాదించాలి కదండి అంటారు. ఎందుకు సంపాదిస్తున్నావు అయ్యా అని అడిగితే చెప్పండి, తినడం కోసం అండి అంటారు. ఎందుకు తింటున్నావు అంటే
చెప్పండి. బ్రతకడం కోసం. ఎందుకు బ్రతుకుతున్నాం అంటే తినడం కోసం. ఎందుకు తింటామంటే సంపాదించడం కోసం. ఇదే సర్కిల్ ఉంది. కానీ మనిషికి అసలు మనిషి ఎవరు, మనిషి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, మనిషి లక్షణాలు ఏంటి, మనిషి జీవితం ఏంటి, వాడెక్కడ వాడు, అసలు మనిషి ఇంత బాగా డెవలప్ అవడానికి కారణాలు ఏంటి అని తెలుసుకోలేకపోయింది ప్రపంచం. మీరు నమ్ముతారో నమ్మరో, మనిషి కోతి నుంచి వచ్చాడని డార్విన్ గారు చెప్పారు. మనిషి కోతి నుంచి వస్తే మరి ఇప్పుడున్న కోతులన్నీ మనుషులుగా ఎందుకు మారట్లేదు? ప్రశ్న. ఈ భూప్రపంచం మీద ఏ జంతువునైనా మీరు చూడండి, ఏ జంతువు కూడా నవ్వలేదు. కానీ మనుషులు మాత్రం నవ్వగలుగుతున్నారంటే, ఏ జంతువు కూడా ఆలోచించలేదు. అనగా ఏ జంతువు కూడా ఒక వస్తువుని తయారు చేయలేదు. కానీ మీరు అనగా మనుషులు ఏ వస్తువునైనా సరే కాలానికి అనుగుణంగా మార్చుకోగలరు. సమ్మర్లో మ్యాంగోస్ తింటాం మనం, అదే వింటర్లో కూడా మనం మ్యాంగోస్ పండించుకుని తినగల సత్తా మనకు ఉంది. ఎందుకు మనిషికి ఇంత టెక్నాలజీ వచ్చింది? మనిషి ఇంతలా అభివృద్ధి పొందడానికి గల కారణాలు ఏంటి అంటే, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని కన్నా దేవుడు, ఆయనకి మహాజ్ఞానం ఉంది. అందుకే ఆయనంతటి జ్ఞానము కాకపోయినా జ్ఞానం కొద్దో గొప్ప మనలో ఉంది. ఆయనకి మనస్సు ఉంది, మనకి మనస్సు ఉంది. ఆయనకి ప్రేమ ఉంది, మనకి ప్రేమ ఉంది. ఆయనకి మంచి ఏవైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఆ మంచిలో కొన్ని మనకి కూడా ఉన్నాయి. కానీ ఆ మంచిని కళ్ళు ముప్పేసి లోకంలోకి తిప్పేసి మనుషుల్ని భయంకరంగా బానిసలుగా చేసేసిన ఒక వ్యసనం ఉంది. దాన్ని తెంచడానికి వచ్చాడండి నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన ఎలా వచ్చాడు? సాధారణమైన మనుషులా వచ్చాడు. ఆయన ఏం చెప్పాలనుకున్నాడు? నాకు మహాశక్తులు ఉన్నాయి, నేను ఎలా అంటే ఎలా వెళ్ళిపోతాయి, అలా రమ్మంటే వచ్చేస్తాయి, ఆకాశం నుంచి నేను దేవదూతలు ఎలా దిగమంటే సైన్యములు దిగిపోతాయి. ఆయన ఇవన్నీ చెప్పలేదు. ఇవన్నీ సెకండరీ. కానీ నేను సాధారణంగా మీలో బ్రతకడానికి వచ్చాను, మనిషి ఎలా బ్రతకాలో నేర్పించడానికి వచ్చాను. ఆయన మనిషి బ్రతుకుని నేర్పించాడు. ఆయన మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడో కారణం నేర్పించాడు. ఆయన ఎందుకు బ్రతకాలో కూడా కారణం నేర్పించాడు. ఆయన మనిషి జీవిత పరమార్థం ఏంటో నేర్పించాడు. ఆయన ప్రతి విషయానికి కూడా కారణభూతుడయ్యాడు. ఆయన అలాంటి గొప్ప దేవుడు ఈ భూప్రపంచానికి వచ్చి సర్వాన్ని జయించిన వ్యక్తి ఒక విషయాన్ని తెలియపరుస్తూ చెప్తున్న సంగతులే యోహాను సువార్తలో చెప్తున్నారు. తీద్దాం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా చాలు. ఏం చెప్తున్నారు ఇక్కడ? అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. సత్యము స్వతంత్రులుగా చేయడం ఏంటి? మీరు ఆలోచించండి. ఒక మనిషి ఇలా తాకూడదని తెలిసి తాగుతున్నాడంటే వాడికి సత్యం తెలిసినట్ట? ఈరోజు దొంగలు ఎవరో కాదు, చదువుకున్న వాళ్ళే. అందుకే అలా నడుచుకుని వెళ్ళిపోతున్న పెద్ద మెడలో ఆ గొలుసు పట్టుకు వెళ్ళిపోతారు. ఎవరు? చదువుకున్న బిడ్డలే. అవునా కాదా? ఇంకా బాగా చదువుకుని ఎంటెక్లు, బీటెక్లు, తర్వాత ఆ డిగ్రీలు ఈ డిగ్రీలు చేసి, దరిద్రం ఏంటంటే ఇలా తాగకూడదని చెప్పాల్సిన డాక్టర్లు కూడా బీభత్సంగా తాగేస్తారు. అంటే ఈ లోక సంబంధమైన చదువు మనుషుని ఫ్రీడంగా లేదంటే స్వేచ్ఛగా బ్రతికేలా చేయలేకపోయింది. వాడెంత చదువుకున్నా, వాడెంత పెద్ద కలెక్టర్ అవునా, లేకపోతే ఎంత పెద్ద రాజ్యంలోకి ఒక ప్రెసిడెంట్ అయినా, వాడు ఎలాంటి వాడైనా సరే ఒక వ్యసనానికి బానిస అయి ఉంటాడు. అది ఏ బానిస లేదంటే ఏ వ్యసనం అని ఆలోచిస్తే మీరు అనుకున్నట్టుగా తాగుడు ఒకటే కాదు, తాగుడుకు మించినది, వ్యభిచారానికి మించినది, లోక సంబంధమైన పాపాలు ఏదైతే మనం అనుకుంటున్నామో వాటికి మించినది ఒకటి ఉంది. అదే మనల్ని ప్రేరేపించి అనేకమైన విషయాల్ని అనేక మంది ద్వారా, అనేకమైన పనుల ద్వారా, అనేక విధాలుగా మనల్ని అందరినీ కూడా మనిషిగా ఉంచకుండా మనిషిని నరహంతకుడిగా మారుస్తుంది.
ఇలా కూర్చుని వినవయ్యా వాక్యం అని అంటే నీకు వినడానికి చెవులు రావట్లేదంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యసనం ఉంది. అదే ఒకడు బూతులు ఆడుకుంటూ గొడవలు పెట్టుకుంటే పరుగున వాడి మీదకి వెళ్ళి గొడవ ఆడరా అంటే ఆడెవడో తెలియదు, ఆడి ఊరు తెలియదు, ఆడి పేరు తెలియదు, ఏమీ సంబంధం ఉండదు, వెళ్ళిపోయి బట్టలు చింపేసుకుంటాం. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? మనిషికి వ్యసనం ఉంది ఒకటి. అది కనిపించదు, అది వినిపించదు, మన హృదయానికి కూడా తెలియదు. మనలో ఉందన్న విషయం మనకు కూడా కొన్నిసార్లు తెలియదు. ఆ వ్యసనం మనిషిని మనిషిగా ఉంచట్లేదు, కానీ మనిషిని మృగముగా మారుస్తుంది. ఈ మనిషిని మృగంగా మారుస్తున్న ఈ వ్యసనాన్ని దూరము చేయడానికి సంఖ్యలు వేయబడిన ఈ వ్యసనాన్ని ఇలా బందీగా ఉండిపోవడం కరెక్ట్ కాదని ఇలా మన బందీతత్వాన్ని తెంచి మనకు విముక్తి ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట సత్యము మిమ్మల్ని అందరినీ స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటా సత్యం? సత్యం అంటే ఏంటంటే ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి సత్యం కాదు. మీరు తాగే బాటిల్స్ కానీ చేసే స్మోకింగ్ కానీ వీటిపైన క్యాప్షన్ రాస్తాడు. ఏమని రాస్తాడు? ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, తర్వాత స్మోకింగ్ కిల్స్ అండ్ గివ్స్ ఆల్సో క్యాన్సర్ అని కూడా రాస్తాడు. అంటే ఈ స్మోకింగ్ కానీ వీటి మీద కానీ వాడు చాలా ట్రూత్గా రాస్తాడు, ఉన్న బలంగా ఒప్పుకొని రాస్తాడు. దాన్ని రాసినా కానీ మనకు అది చదివినా కానీ అది తెలిసినా కానీ మనం ఇంకా దాన్ని తీసుకుంటున్నామంటే అది కాదు సత్యం. అంటే ఇలా తాగితే నీ లోపడున్న లివర్ పోద్ది, నీ లోపడున్న ఆ గర్భంలో ఉన్న ఏదైతే ఆ గర్భసంచి ఉందో లేకపోతే స్టమక్ ఉందో అదంతా పోద్దని తెలిసి కూడా తాగుతున్నామంటే అది సత్యం కాదు. మరి ఏది సత్యం? ఏది సత్యం అంటే నిన్ను ఈ వ్యసనాల నుంచి దూరం చేసేది, నీలో ఉన్న తప్పుడు ఆలోచనల నుంచి దూరం చేసేది, నీలో ఉన్న భయంకరమైన లోక సంబంధమైన విషయాల నుంచి దూరం చేసేది ఒకటి ఉంది. అదే నజరేయుడనే యేసుక్రీస్తు లాంటి సత్యం. ఆయనే సత్యానికి కారణభూతుడు. ఆయన సత్యంగా దిగొచ్చి ఈ సత్యాన్ని సర్వలోకానికి అందించి ప్రతి మనిషిని కూడా సంఖ్యలో వేయబడి లోక సంబంధమైన వ్యసనాలకు అలవాటు పడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన విముక్తి పొందించాలని ఈరోజు నీ దగ్గరికి, ఆ రోజు వాళ్ళ దగ్గరికి, ఈరోజు భూప్రపంచం మీద ప్రతి ఒక్కరికి కూడా సంచరిస్తున్న ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ దేవుడు ఎందుకు దిగొచ్చాడనంటే మీరు అనుకున్నట్టుగా ఆయన గొప్పతనం చూపించుకోవడానికే కాదు, ఆయన నమ్ముకుంటే మనం ఎంత గొప్ప వారమవుతో చూపించడానికి. ఆ దేవుడు దిగొచ్చి మనకి ఏం నేర్పిస్తున్నాడంటే ఇదిగో సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా మారుస్తుంది. సత్యం అనగా లోక సంబంధమైన చదువులు సత్యాలు కాదు, అవి చదువులు మాత్రమే సత్యాలు కాదు. చదువుకున్న చదువులు కూడా మనిషిని సరిగ్గా ఉంచలేకపోతున్నాయి అంటే దానికి కారణం దానికి అంత శక్తి లేదు, ఎందుకంటే అది లోక సంబంధమైన చదువులు కాబట్టి. మరి ఏది నిజమైన జ్ఞానము? ఏది నిజమైన జ్ఞానం అని అంటే మనిషి జీవితాన్ని, మలినమైపోయిన జీవితాన్ని, వద్దన్నా పదే సార్లు మనం పాపం చేస్తాను మన జీవితాన్ని పక్కన పెట్టేలా చేసేది ఒకటి ఉంది. అదే యేసుక్రీస్తు వారి యొక్క నిజ స్వరూపం. ఆయన మాట్లాడితే మనుషులు మారుతారు. మీరు ఎందుకే చాలాసార్లు సాక్ష్యాలు విన్నారో లేదో, బాగా తాగుతూ ఇక్కడ దొల్లేవాడండి, ఆడు ఎలా పడతలో ఉండేవాడండి, నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాడండి. కానీ ఈరోజు ఆడు ఏమేడు తెలుసా? యేసుక్రీస్తు యొక్క గొప్ప పనిని అనేక మందికి చేయడానికి బైబిల్ పట్టుకుని బయలుదేరాడని అంటారు. ఎందుకు అలాగా? మనుషులు చెప్తే మారలేదు, పోలీసులు చెప్తే మారలేదు, లా చెప్తే మారలేదు, కాన్స్టిట్యూషన్ చెప్తే మారలేదు, ఎవరు చెప్పినా మారలేదు. ఈ మారలేని వ్యక్తి ఒక వ్యక్తి చెప్తే మారిపోయాడు. ఆ వ్యక్తి మామూలుడు కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని చెప్పిన మహా గొప్ప దేవుడు. ఆ దేవుడు మాట్లాడితే అది ఎలాంటిదైనా సరే మారుతుంది, అది ఎలాంటి వ్యసనమైనా సరే మారుతుంది. భయంకరమైన వ్యసనం అన్నాను చూడండి, ఆ వ్యసనాన్ని కూడా విముక్తి పొందించే గొప్ప దేవుడు. నేను ఎందుకు ఇంత లోతుగా తీసుకెళ్ళాలనుకుంటున్నానంటే ఈ మాటని, ఈరోజు మనం ఫ్రీడమ్ వచ్చిందని ఆనందపడుతున్నాం, చాలా సంతోషం, ఆనందంగా తిరుగుతున్నాం, భారతదేశ మాతృభూమి అంటున్నాం,
భారతీయులందరూ నా సహోదరులు అంటున్నాం. నేను నా దేశం తప్ప ఏ దేశాన్ని ప్రేమించనని, నా దేశమే గొప్పది అన్నట్టుగా మాట్లాడుతున్నాం. కానీ ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశాలు వాళ్ళ దేశాలు గొప్ప అయితే, మన దేశం మన గొప్పదైతే, కానీ మన గొప్ప ఎక్కడుందనంటే కులంలో ఉంది, మతంలో ఉంది. ఈరోజు ఏది నువ్వు చెప్తున్నా స్లోగన్ పాటించడం? నా సహోదరు అన్నావే, ఈ దేశం నాదన్నావే, ఈ దేశం నేను ప్రేమిస్తున్నాను అన్నావే, మరి ఈ దేశంలో ఉన్న వాళ్ళని నరహత్యలు చేసేస్తున్నావు, ఈ దేశంలో ఉన్న స్త్రీలనే వ్యభిచారం చేసి చంపేస్తున్నావు, ఈ దేశంలో ఉన్న తల్లిదండ్రులని గుండెల మీద తన్నేస్తున్నావు. ఇన్ని భయంకరమైన నుండి కూడా మనం ఎక్కడ ఫ్రీడమ్ తెచ్చుకున్నామంటే ఎక్కడ తెచ్చుకోలేకపోయాం. ఇది ఈరోజు మనకు కావాల్సింది. ఎందుకనంటే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, కాకపోతే తర్వాత రోజు ఎప్పుడైనా నజరేయుడైన యేసుక్రీస్తు వారు వస్తారు. ఆ వచ్చిన ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతారు. లెక్క అడిగినప్పుడు, ప్రవ్వా నేను ఇంకా సంఖ్యలలో ఉన్నాను ప్రవ్వా అని అంటే, సంఖ్యలలో ఉంటావో లేదో నేను నీతో మాట్లాడతాను. ఆ రోజు అగో ఆ కుర్రవాడితో కూర్చోబెట్టి నీ వాక్యం వినిపించాను, ఏం చేసావు? ఆయన లెక్క అడుగుతాడు. ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు. చదువుదాం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని. కొంతమంది అంటారండి, ఏమని అంటారంటే, తాగడం పెద్ద జబ్బేం కాదు, తాగడం పెద్ద వేరే తప్పేం కాదు, ప్రతి ఒక్కరు తాగుతారు, ఎంత తాగినా ఏమైపోదు అంటారు. యేసుక్రీస్తు వారు అలాంటి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, పాపానికి ఎవరైతే లోనవుతారో వాళ్ళు పాపానికి బానిస. బానిస ఎలా ఉంటాడు? బానిస ఎలా ఉంటాడు? హాయిగా ఉంటాడా? ఎలా ఉంటాడో చెప్పనా? ఎప్పుడూ సరే బిక్కు 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 అని బ్రతుకుతాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి లేదంటే ఒక జైల్లో కానీ, లేకపోతే ఇక్కడ ఎవరైనా పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఎలా బ్రతుకుతారు? చెప్పాలి. బ్రతకాలన్న ఆశ లేదన్నట్టుగా బ్రతుకుతారు. అలాగే ఒక పాపానికి బానిస అయితే మనం దేనికి బానిసలుగా అయిపోతామంటే, ఆ లోక సంబంధమైన విషయాలు ఏవైతే ఉంటాయో దానికి బానిసగా మారిపోవడంతోనే కాదు, దానికి బందీ అయిపోతాం. బందీ అయిపోయిన వాటి కోసం మనం ఏం చేస్తామంటే, దానికి అలవాటుతో ప్రతిరోజు దాన్ని తీసుకోలేకపోతే చచ్చిపోతాం. బానిసలందరూ కూడా ఆ పైన ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో, సుపీరియర్లు ఉంటారో, వాళ్ళకు మాత్రమే వాళ్ళు అండర్లో ఉంటారు. వాళ్ళకు భయపడతారు, వాళ్ళు చెప్పింది వింటారు, వాళ్ళ అండర్లోనే నడుస్తారు, వాళ్ళ క్రమశిక్షణ దాటరు. అలాగే ఇప్పుడు దేనికి బానిస మనం అని అంటే, వ్యసనానికి బానిస, లోక సంబంధమైన ఒక బానిస ఉంది, దానికి బానిస మనం. ఇప్పుడు దానికి బానిస అయ్యామనుకోండి, ఎలా ఉంటుంది మన బ్రతుకు? ఎప్పుడు దానికే లోబడతాం, మనుషులకి కానీ దేవుడికి కానీ లోబడం. దానికి అలవాటు అయిపోయిన తర్వాత మనకి ఎలా ఉంటుందంటే, మనం మాట్లాడలేం, మనం ఒప్పించలేం, ఎవరిని కూడా నేను మంచివాడిని చెప్పుకోలేం. ఎలా మారిపోద్దంటే, ఆ రోజు ఆ చుక్క పడకపోతే మన బ్లడ్లో రకరకాలు జరిగిపోతాయి, నరాలు వీక్ అయిపోతాయి, శరీరం అంతా కూడా ఒకేసారి షేక్ కొట్టినట్టు అయిపోద్ది. ఎలా అయిపోద్ది అంటే, ఒకసారి కూడా పెరాలసిస్ వచ్చి కూడా పోతాం. నేనంత భయంకరంగా ఒక వ్యసనం మార్చేసిందంటే, నువ్వు దేనికి బానిస? వ్యసనాలకు బానిస. దేనికి బానిస? లోకాధికారి సంబంధమైన బానిస. దీని నుంచి ఎలా విముక్తి పొందాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే, ఆ కింద వచనంలో నేర్పిస్తూ చెప్తున్నాడు. చదువుదాం చూడండి. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. అంటే ఒక ఇంట్లో ఎవరుంటారు? ఆ ఇంటి సంబంధమైన వాళ్ళు ఉంటారు, కానీ దాసుడు ఉంటాడా? దాసుడు ఎప్పుడు అవుట్ ఆఫ్ గేటే, ఎప్పుడు ఇంట్లో ఉండడు. మనం అవుట్ ఆఫ్ గేట్లో ఉంటున్నామంటే, మనం ఇంట్లో ఉండట్లేదంటే దానికి కారణం ఏంటి తెలుసా? ఇదిగో దేనికి బానిసయ్యమో అదే మనలందరినీ బయటకు తీసుకెళ్ళి రోడ్డు మీద పాడేస్తుంది. ఎలాగదంటే ఇంకా లోతుగా వెళ్తే మనకు అర్థమవుతుంది. మీకు ఇంకొక విషయం నేను జ్ఞాపకం చేయాలి. ఈ భూప్రపంచం మీద అనేకమైన దేశాలు ఉన్నప్పటికీ ప్రతి దేశానికి ఒక పీనల్ కోడ్ ఉంటుంది. పీనల్ కోడ్. ఇండియాకి కూడా ఒక పీనల్ కోడ్ ఉంటుంది. ఈ పీనల్ కోడ్ రావడానికి కారణాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా మీకు? తీయండి నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనం. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపొద్దు, దొంగలింకొద్దు, నీ పొరుగువాని మీద
అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, ఆశింపవద్దు, నీ పొరుగువాని నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని దాసి అయినను అతని యొద్దైనను అతని ఎద్దైనది ఏదైనా సరే గాడిదనైనను నీ పొరుగువానిదగు నీ పొరుగువానిది దేనినైనను నువ్వు ఏదైనా సరే ఆశింపకూడదని ఆశింపకూడదని చెప్తున్నారు. ఈ పీనల్ కోడ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఇండియాకి పీనల్ కోడ్స్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? దొంగతనం ఒకవేళ ఈ ఏరియాలో కానీ ఎక్కడైనా సరే దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా, యాజ్ పర్ పీనల్ కోడ్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఆ లా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు చదివారు చూడండి, ఇక్కడి నుంచి వచ్చింది. ఎందుకు ఇక్కడి నుంచి వచ్చింది? ఎందుకనంటే దేవుడికి తెలుసు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా లోకాధికారికి బానిస అయిపోతాడని తెలిసి వాటి నుంచి తప్పించడానికి దేవుడు ఏం చేశాడంటే ఇదిగో ఇలాంటి లా, లేదంటే ఇలాంటి పీనల్ కోడ్, ఇలాంటి కాన్స్టిట్యూషన్ పెట్టాడు ఆయన. ఈ కాన్స్టిట్యూషన్లో ఉంటే మనం చేస్తున్న నేరం లేదా చెయ్యాలనుకున్న నేరం భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన నేరాన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే శిక్ష తప్పదు అని చెప్తూ ఆనాటి కాలంలో మనుషులందరికీ చెప్పాడు దేవుడు. ఈనాటి కాలంలో అనేక కంట్రీస్కి, అనేక దేశాలకు కూడా పీనల్ కోడ్ లాగా బండవారినట్టు వేశారు. ఇది ఎందుకు ఇవన్నీ అని అంటే మనిషిని కంట్రోల్ చేయడానికి, మనిషి ఎలా పడితే అలా బ్రతకడానికి కాదు. ఫ్రీడమ్ ఉంది కదా, నాకు నచ్చినట్టుగా తాగుతాను, నాకు నచ్చినట్టుగా తిరుగుతాను, నేను ఎలా పడితే అలా ఉంటాను, నువ్వెవరు నాకు చెప్తా కానీ అడిగితే కాన్స్టిట్యూషన్ నిన్ను ఊరుకోదు. నువ్వెవరు నాకు చెప్తా కానీ అంటే ఫ్రీడమ్ ఇచ్చింది మేము, తీసుకెళ్ళి లోపల పాడేస్తామంటారు. అంటే మీరు ఆలోచించండి, లోక సంబంధమైన ఏ కాన్స్టిట్యూషన్ ఇంత భయంకరంగా మాట్లాడి తీసుకెళ్ళి లోపల పాడేస్తానంటే కాన్స్టిట్యూషన్కి కారణభూతుడైన దేవుడు ఇలాంటి తప్పులు చేస్తే ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఆయన జైలు ఎలా ఉంటుందంటే వర్ణించలేనంత భయంకరంగా ఉంటుంది. అందుకే నరకం అని దానికి పేరు పెట్టారు. అది ఎలా ఉంటుంది? ఎవరి కోసం తయారు చేయబడింది? మనుషుల కోసం కాదు, మరి ఎవరి కోసం చెప్పాలి? అపవిత్రమైన ఆత్మల కోసం అది తయారు చేయబడింది. మీకు ఇంకో విషయం తెలుసా? మనుషులు తట్టుకునే ఆ కేపబిలిటీ వేరు, ఆత్మలు తట్టుకునే కేపబిలిటీ వేరు. మనకి ఇలా గిచ్చితే నొప్పి వస్తుంది. దెయ్యాన్ని గిచ్చగలవా మనం? గిచ్చలేం, దాన్ని కొట్టలేం, తిట్టలేం. ఏసునామంలో బయటకు పోవని చెప్తే పోలేదు, అవ్వదు అది. మరి ఎలాగా? దాన్ని బంధించడానికి ఒక కేటగిరీ ఉంది, దాన్ని బందీగా చేయడానికి ఒక లోకం ఉంది, దాని పేరే నరకం. అంటే మనం కొట్టలేము, తిట్టలేము, గిచ్చలేము, దాన్ని ఏమి చేయలేకపోతున్నామంటే మీరు అర్థం చేసుకోండి, దానిని ఏమీ చేయలేకపోతున్నామంటే దానికి ఎంత పెద్ద పవర్ ఉందో గమనించండి. అంత పెద్ద పవర్ని కంట్రోల్ చేయడానికి, దానికి శిక్ష వేయడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? నరకం అనేది ఒకటి తయారు చేశాడు. ఆ నరకంలో తీసుకెళ్లి వాడన్నిటిని పాడేస్తూ మనుషులు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో ఇండియాలో కాన్స్టిట్యూషన్ మీకు ఇచ్చినట్లుగా, ఇండియాలో పోలీస్ స్టేషన్ ఇచ్చినట్టుగా, ఇండియాలో మీకు జైల్స్ ఇచ్చినట్టుగా నేను కూడా ఒక జైలు పెట్టాను. ఆ జైలు లోకంలో పెట్టినట్టుగా జైల్లో ఉండదు, అది ఇంకా భయంకరంగా ఉంటుంది అని జ్ఞాపకము చేస్తూ ముందే వివరిస్తున్నాడు ఆయన. అయ్యో ప్రవ్వా, ఆ రోజు నేను తాగేశాను, ఆ రోజు నేను ఇలా చేసేసాను, నా తప్పు అయిపోయింది, నేను వద్దన్న పనులన్నీ చేసేసాను, నేను చెడ్డోడిని అని చెప్తే అయ్యేపోయే సమస్యలు కాదు అవి, సెట్ అయిపోయే పరిస్థితులు కాదు అవి. ఆ రోజు అంటాడు ఆయన, నీకు పీనల్ కోడ్ ఇచ్చా కదా, బైబిల్ పీనల్ కోడ్ ఇచ్చాను కదా, చదివావా, విన్నావా, ఏం చేసావు అని ప్రశ్న వేస్తాడు ఆయన. ఈ బానిసత్వానికి నువ్వు అలవాటు పడిపోతే దీని నుంచి బయటికి తీసుకురావడానికి నీకు నా కుమారుని కూడా ఇచ్చాను కదా, ఏం చేసావు అని అడుగుతాడు ఆయన. అందుకే యేసుక్రీస్తు వారిని నమ్ముకోమని ఎందుకు చెప్తాం తెలుసా? ఎందుకు నమ్ముకోమని చెప్తాం తెలుసా? మనకి ఏదో బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటే, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతామని కాదు, ఒంటి నిండుగా బంగారం వేసుకుని రాయల్గా తిరుగుతామని కాదు, కార్లు వేసుకుని తిరుగుతామని కాదు, ఇష్టానుసారంగా బ్రతుకుతామని కాదు, మనిషిలా బ్రతుకుతామని యేసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తాం. మనిషిలా ఎలా బ్రతుకుతాడంటే యేసుక్రీస్తు వారిని చూస్తే మనిషిలా బ్రతకగలడు. మనిషి ఎలా బ్రతకాలని నేర్పించింది ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఎందుకనంటే మనిషి
క్షమించాలి అన్న గుణాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు రానంత వరకు క్షమాపణకి అర్థం లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే వాడిని తీసుకెళ్లి ఇష్టానుసారంగా కొట్టేసి చంపేయడమే. ధర్మశాస్త్రం అనుసారమైన విషయాలైనా సరే ఎవరైనా పాటించకపోతే రాళ్ళు తీసుకుని కొట్టి చంపేయడమే కానీ క్షమాపణ లేదు. అది ఇక్కడే కాదు, చరిత్రలో మీరు ఎక్కడ వెతికినా ఈ క్షమాపణకి అర్థం లేదు. మరి క్షమాపణకి అర్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ యేసుక్రీస్తు అయితే మన కోసం ప్రాణం పెట్టి వచ్చాడో ఆ యేసుక్రీస్తు క్షమాపణకి అర్థం నేర్పించాడు. అందుకే యేసుక్రీస్తు వారు నమ్మాలి అని చెప్పేది. ఆయన అందుకే కాదు, యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మమని చెప్తామనంటే యేసుక్రీస్తు వారు ప్రేమకి పూర్ణుడైన, ప్రేమకి కారణభూతుడైన. ఎందుకనంటే అప్పుడు వరకు, అంటే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ప్రేమకు అర్థం కూడా లేదు. ఇప్పటికీ కూడా ప్రేమకు అర్థం లేదు. అందుకే పెద్దోళ్ళు ఒక రాశారన్నమాట, దాన్ని ఏమో అంటారు, ప్రేమకి కళ్ళు లేవంటారు. ప్రేమ కళ్ళు ఎందుకుండవు అంటే అమ్మాయి అంటది, నా కళ్ళతో చూడండి అంటది. మీరు ఆవిడ కళ్ళతో చూస్తే నిజంగా అమ్మో అంటారేమో అని ఆవిడ కళ్ళతో చూడమంటారు. అలా చూస్తే ప్రేమకు అర్థం రాదు. ప్రేమకు అర్థం ఎవరు నేర్పించారంటే యేసుక్రీస్తు వారు. ఎలా నేర్పించారంటే మనమైతే అగో వాడు మనోడు కాదురా, వాడు మన జాతోడు కాదురా, పక్క దోసే అంటాం మనం. లేకపోతే వాడు మన సంబంధం కాదురా, మన కులం కాదు, మన మతం కాదురా, తీసేయండి అంటాం మనం. కానీ యేసుక్రీస్తు వారు అయితే అలా అనలేదు. ఆయన ప్రేమకి అర్థం ఎలా చూపించాడంటే హత్తుకున్నాడు. ఆయన రోగిని సైతం గుండెలకు తీసుకున్నాడు. ఆయన వ్యభిచారిని సైతం తల్లి అని పిలిచాడు. ఆయన మనం ఏవైతే వ్యతిరేకంగా చేశామో వాటన్నిటికీ వ్యతిరేకంగా చెప్తూ ఇదిరా ప్రేమ అంటే నేర్పించాడు ఆయన. అందుకే యేసుక్రీస్తుని నమ్మాలి. ఈయన కోసం 1 కాదు, 2 కాదు, 3 కాదు, వర్ణించడానికి చాలా రకమైన ఉన్నాయి. ఆ అనేకమైన విషయాల్లో ఒక విషయం, బానిసత్వానికి, సంఖ్యల నుంచి పడిపోయిన మన బానిసత్వానికి విముక్తుడిగా వచ్చిన ఏకైక పురుషుడు, శక పురుషుడు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారు ఇంకా చెప్తున్నారండి. చూడండి, చదవండి ఆ కింద నుంచి. యోహాను సువార్త 8వ అధ్యాయం మళ్ళీ 35వ వచనం చదవండి. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. అలా చెప్తూ గలతీయులకు రాసిన పత్రిక తెద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రిందకి చేరకూడదు. ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. చూడాలి అందరూ. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, మనం బానిసత్వంలో ఉన్నాం, సంఖ్యలు వేయబడి ఉన్నాం. కనిపించని దైవము, కనిపించని దెయ్యముతో పోరాటము చేసి, ఆ పోరాటము మనకు కనిపించని దెయ్యాలతో పోరాటం చేసి మనకు విముక్తి తీసుకొచ్చి సత్యాన్ని అనుసరించి మనందరికీ ఫ్రీడమ్ ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. ఇంకొక విషయం చెప్పాలి, ఈ యేసుక్రీస్తు వారు ఇంకొక విషయం చేశారు. అదేంటనంటే, కనిపించని ఒక లోక సంబంధమైన విషయం ఉందని చెప్పా కదా, కనిపించని లోకాధికారి ఒకడు ఉన్నాడని చెప్పాను కదా, కనిపించని మనందరినీ పాడు చేసేవాడు ఒకడు ఉన్నాడని చెప్పాను కదా. వాడు ఏం చేస్తాడంటే ఎవరిని అలా కూర్చొనివ్వడు. వాడు ఏర్పరచబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైతం వదిలిపెట్టడు. వాడికి ప్రాంతం అని ఉండదు, స్థలం అని ఉండదు, కులం అని ఉండదు, మతం అని ఉండదు, మనుషులని ఉండదు, జంతువులని ఉండదు. ఏ విషయాల్లో వాడికి ఏ తేడా ఉండదు. ఏ ప్రాంతం పోయినా ప్రతి ఒక్కడిని భయంకరమైన వ్యసనాలకు అలవాటు చేసి పడేశాడు. అందుకే మన ఇక్కడ ఈ సెంటర్లో కానీ ఏ సెంటర్లోకి వెళ్ళినా చూడండి, బార్ షాపులు ఎక్కువ, మందుల షాపులు తక్కువ. ఇంతకు ముందు బార్ షాపులు ఎక్కడ ఉండేవో తెలుసా? ఊరు పొలిమేర చివరి ఎక్కడ ఉండేవి. మరి ఇప్పుడు బార్ షాపులు ఎక్కడ ఉంటాయో తెలుసా? అందరికీ కొంచెం అందుకోవడానికి ఈజీగా ఉండాలని పిల్లలు పాపం దూరంగా వెళ్ళి ప్రయాసపడి చెమటలు కారుస్తారని
వాళ్ళకి ఇబ్బంది రాకూడదని చక్కగా తీసుకొచ్చి సెంటర్లో పెట్టారు. మీరు ఆ మూలకి వెళ్ళి ఏం తాగుతారా నాయన, కష్టపడుతున్నారు మీరు, తాగాలి మీరు అని చెప్పి తీసుకొచ్చి సెంటర్లో పెట్టాడు. సెంటర్లో పెట్టి ఏం చేశాడు, నువ్వు తాగా అన్నాడు. ఎందుకు తాగుతున్నారు అని అంటేనే నాలో ఉన్న అవన్నీ ఏదైతే స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ అంతటినీ కూడా డౌన్ చేసుకోవడానికి అన్నాడు. ఎలా డౌన్ చేసుకుంటావు అంటేనే తాగుతాను, తింగున ఎగురుతాను, ఇంటికెళ్ళి ఏం తెలియని నా భార్య మీద ఎగురు తన్నుతాను అంటాడు, పిల్లల మీద ఎగురుతానంటాడు, కట్టుకున్న భార్య మీద ఎగురుతానంటాడు, కన్నా తల్లి మీద కడుపు మీద తన్నుతానంటాడు, తండ్రి మీద గుండెలు బాధేలాగా కొడతానంటాడు. ఎందుకు ఇదంతా అని అంటే వ్యసనం. ఎందుకు ఇదంతా అని అంటే నిన్ను దేవునికి దగ్గర కాకుండా చేసే భయంకరమైన వ్యసనం. వాడు ఆ వ్యసనంతో ఆగిపోలేదు, వాడు ఇంకొక భయంకరమైన వ్యసనంతో వచ్చాడు. అదేంటో తెలుసా, మనిషిని ప్రేమించలేకుండా మార్చే వ్యసనంగా తీసుకొచ్చాడు ఆయన. వాడు ఎంత భయంకరమైన వాడంటే నీకు నచ్చినట్టుగా ఒకడు ఉండకపోతే వాడు మంచోడు కాదని నీ హృదయంలో నీ మనసులో భయంకరమైన ముద్ర వేసేసి వాడిని ఒక పాపిగా చేసేసాడు. యేసుక్రీస్తు వారేమో మనిషిని ప్రేమించు, పాపాన్ని ద్వేషించని నేర్పిస్తే వాడేం చేశాడంటే మనిషిని ద్వేషించు, పాపాన్ని ప్రేమించు అన్నాడు. ఎలా అయిపోయిందంటే మనిషిని ప్రేమించడం తక్కువైపోయింది, మనుషులపైన ద్వేషాలు పెంచుకునేది ఎక్కువైపోయింది. ఎలాగా దీనికి అంటే ఇగో ఇలాగే యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా పనిచేస్తూ భయంకరమైన వాళ్ళందరినీ కూడా ప్రేరేపించాడు వాడు. అందుకే వాడికంటూ సర్టెన్ ప్లేస్ అని ఉండదు, ఇక్కడని ఉండదు, అక్కడని ఉండదు. భూప్రపంచం మీద మనుషులు ఎక్కడైతే విస్తరించారో అక్కడ వరకు వాడి ప్రభావం పరిగెడుతూనే ఉంది. వాడి ప్రభావం ఎలా ఉన్నదంటే మనిషిలా చూడలేవలేదు, ప్రేమించనివ్వలేదు, క్షమించనివ్వలేదు, అర్థం చేసుకునివ్వలేదు, ఎవరిని కూడా దగ్గర తీసుకునివ్వలేదు. భయంకరమైన విషయం ఏంటో తెలుసా, లోక సంబంధమైన ఏవైతే అలవాట్లు ఉన్నాయో వాటిని యాడ్ చేసి దానికి ప్లస్ పాయింట్లా చేశాడు. దాన్నే ఆఫర్ ప్లస్ బంపర్ ఆఫర్ అంటాం మనం. మీకు అర్థమవుతుందా? అంటే ఈ ఆలోచనతోనే కాదు, దీనికి బూస్టప్ ఇచ్చే లాంటివి కొన్ని పెడుతున్నాను నీ మైండ్లో, దాన్ని వెళ్ళి ఎంజాయ్ చేయని వ్యసనాలు తీసుకొచ్చాడు. ఒకరిని ప్రేమించమని చెప్తే ఏం ప్రేమిస్తారా అని నేర్పించాడు. వాడు నువ్వంటే వాడికి నచ్చదురా, వాడైతే నీకేం నచ్చుతాడురా అని చెప్పి నీ మనసులో తప్పుడు ఆలోచన, తప్పుడు విత్తనం విత్తాడు. విత్తడంతో పాటు నీకు బూస్టప్ ఇచ్చేలాగా బూస్ట్ హార్లిక్స్ కాదు ఇచ్చింది వాడు, ఆల్కహాల్ ఇచ్చాడు, తాగు అన్నాడు. ఈ తాగిన మత్తులో పెద్దోడని ఉండదు, చిన్నోడని ఉండదు, మంచోడని ఉండదు, ఏమీ ఉండదు. ఇక వాడు ఎవడైనా సరే కత్తి పట్టామా చంపామా, ఇది ఒకటే ఆలోచన. ఎలా వస్తుంది ఇదంతా అని అంటే ఆ లోక సంబంధమైన వ్యసనానికి అధికారి వాడు మన బ్రెయిన్లో విత్తనం వేసి కూర్చున్నాడు. ఎంత భయంకరంగానంటే ఈ వాక్యం చెప్పినా కానీ మనసులు మారట్లేదు, కట్టట్లేదంటే వాడంత భయంకరంగా లోపల వేసి కూర్చున్నాడు పీట. వాక్యము మారుస్తూ వాక్యం అనేక మందిని కదిల్చి ముందుకు తీసుకెళ్తుంటే ఇలా కాదురా నాయన నువ్వు ఇలా బ్రతకాలని నిన్ను వాక్యానికి విరుద్ధంగా మార్చేస్తున్నాడంటే వాడు ఎంత భయంకరంగా పని చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించు. వాడికి యవనస్తులని ఉండదు, పెద్దవారని ఉండదు, చిన్నవారని ఉండదు, వాడికి ఏస్తో సమయం లేదు, లేదంటే వాడికి ఆ మనుషులు చెడ్డవాళ్ళు మంచోళ్ళని వాడికి ఏ విభేదము ఉండదు. వాళ్ళు ఎలాంటి వారైనా సరే ఒక్కసారి వాళ్ళ హృదయాన్ని వాడికి ఇచ్చారా భయంకరంగా నాశనం చేసి పాడేస్తాడు. జైలు అంటే భయం లేకుండా చేస్తాడు, ఒక మనిషిని చంపుతుంటే చంపకూడదని భయం లేకుండా చేస్తాడు, తాకూడదని భయం లేకుండా చేస్తాడు, ఇంకా అన్ని విషయాల్లో భయము లేకుండా చేసి దానికి బూస్టప్ లాంటి బూస్ట్ మనకిచ్చి ఎంజాయ్ చేయమంటాడు. నీ కళ్ళుని పాడు చేస్తాడు, నీ హృదయాన్ని పాడు చేస్తాడు, నీ మనసులో ఉన్న ప్రతిదాన్ని పాడు చేసేస్తాడు. ఇంకెంత మంచి విషయం అంటే నిన్ను ప్రేమించి నీ కన్న తండ్రి, నీ కన్న తల్లి లేదా నీ సేవకుడిని సైతం ద్వేషించని నేర్పిస్తాడు. ఎలా ఇదంతా ప్రారంభం అవుతుందంటే ఇదిగోండి ఇలా ప్రారంభం అవుతుంది. ఇదిగో వాక్యాన్ని అంగీకరించకపోతే బానిసలా మారిపోతామని చెప్తుంది వాక్యం. అందుకే చదువుకున్న మహాగనులు కూడా మారలేకపోతున్నారు.
కారణం సత్యము తెలియక. ఈ సత్యము మీ ఇంటికి వచ్చి, మీ హృదయంలోకి వచ్చి, మీ ఇళ్ళలోకి వచ్చి, ఇలా కాదురా నాయన ఇలా చేయమని ఇంత వివరంగా చెప్పి మార్చుకోమని చెప్తుంటే ఇంకా మారట్లేదంటే వాడు నీలో ఎంత పెద్ద పేటేసి కూర్చున్నాడో ఒకసారి చూసుకో. ఎందుకు ఇదంతా అవసరం అని అంటే ఈరోజు ఇది అవసరం, ఈరోజు ఇది అవసరం. ఇది మానకపోతే, దీన్ని కట్టుకోకపోతే, దీని విధానాలు మనం మార్చుకోకపోతే నిజంగా ఒక రోజు వచ్చింది, ఆ రోజు నీ జీవితాన్ని నీకే అర్థం కాకుండా పిచ్చోడు బతికినట్టు బ్రతికిలా చేసి రోడ్డు మీద అనాదిగా వదిలేసి దిక్కు ముక్కు లేకుండా చేసి పాడేసి ఒక అనాథ శవంలో పాడేస్తాడు. వాడు ఏం చేస్తాడు? కుటుంబంలో కలహాలు రేపుతాడు. వాడు ఇంకేం చేస్తాడు? నీకు ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎక్కిస్తాడు, ఇంకా తప్పుడు ఆలోచనలు ఎక్కిస్తాడు, కోపాన్ని ఎక్కిస్తాడు, తప్పుడు ఆలోచనలు ఎక్కిస్తాడు, మంచి కాదంటాడు, చేదంటాడు, అదంటాడు, ఇదంటాడు, అన్ని రకాలు నీలో ఇన్బిల్ట్ చేసి నేను ఎలా మార్చేస్తాడంటే పిచ్చోడు కన్నా భయంకరమైన వ్యక్తిగా మార్చేస్తాడు నేను. వాడంతా భయంకరంగా మార్చేసిన తర్వాత నీ కండిషన్ ఏంటో నీకే అర్థం కాదు. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కాదు, ఏం వినాలనుకుంటున్నావు నీకు అర్థం కాదు, ఏం తినాలనుకుంటున్నావు నీకు అర్థం కాదు, ఏం చెయ్యాలనుకుంటున్నావో కూడా నీకు ఒక రోజు అర్థం కాదు. కొన్నిసార్లు నీ పేరేంటని అడిగితే కూడా చెప్పలేని పరిస్థితి వస్తుంది, మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. వాడంత భయంకరమైన వాడు కాబట్టి ఆ భయంకరమైన వాడి కోసం యేసుక్రీస్తు వారు భూలోకానికి దిగొచ్చి నేర్పిస్తూ లోక సంబంధమైన అధికారికి మీరు లోనవ్వకండి, సత్యం వినండి అన్నాడు ఆయన. ఈ సత్యం ఎవరిని మార్చిందంటే భయంకరమైన డ్రగ్గిస్టులు మార్చింది, భయంకరమైన ఆల్కహాలిక్ మార్చింది, ఈ భయంకరమైన స్మోకర్స్ని మార్చింది, వ్యభిచారాలు మార్చింది, ఇంకా చెప్పాలంటే బాగా అలవాటు పడిపోయిన ప్రాస్టిట్యూట్ చేసే వాళ్ళను కూడా మార్చి పడేసింది. ఏది మార్చలేకపోయింది, వాక్యం ఒకటే మార్చగలిగింది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఈరోజు కనిపించని బానిసత్వంలో ప్రతి ఒక్కరు ఉన్నాం. అది తాగుడు అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, లేకపోతే ఒకరిపైన మనకి ఇష్టం లేకపోవడం అవ్వచ్చు, లేకపోతే ఎప్పుడూ ఎవరో ఒకరిని బాధ పెట్టాలని నాకు ఆలోచన కావచ్చు, లేదంటే అనేకమైన సార్లు స్త్రీల మీద తప్పుడు మోహపులు చూపులు చూడాలనిపించవచ్చు, అది కూడా ఒక వ్యసనం. ఇంకా అనుమానం అనే ఒక వ్యసనం. ఇన్ని భయంకరమైన వ్యసనాలు ఇవి కనిపించవు, నీ చెవికి వినిపించవు, నీకెవరు తీసుకొచ్చి ఇలా చేయొద్దని చెప్పలేరు, చెప్పినా నీ హృదయం వినదు. ఎంతమంది చెప్పినా, ఎంతమంది పోలీస్ ఫోర్స్ వచ్చి నీ కూర్చోబెట్టి 4 గుద్దులు గుద్ది చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకంటే కనిపించినది అది. కనిపించిన వాటిని మనం చెప్పగలమేమో కానీ కనిపించిన వాటి గురించి మనం మాట్లాడలేం. కనిపించని వాటి గురించి మనం మాట్లాడలేనప్పుడు కనిపించని దైవమే కనిపించని వాటిని నశింప చేయగలదు, లేదా దాన్ని ముగించగలదు, దాన్ని సమాధి చేయగలదు. కనిపించని వీటన్నిటి నుంచి విముక్తి ఎలా దొరుకుతుందంటే వాక్యమైన దేవుడు కనిపించకుండా చేస్తున్న గొప్ప గొప్ప క్రియలు ఉన్నాయి చూడండి, వాటి ద్వారా. ఈరోజు యూత్ బాగా దేనికి అలవాటు పడిపోయారు? ఫోన్ పట్టుకుంటున్నారు, ఇలా పట్టుకోరు, ఫోన్ ఇలా పట్టుకుంటున్నారు, బొటన వేలు 2 ఇలా పెడుతున్నారు, ఇలా మూవ్ చేస్తున్నారు. దేనికి బానిస? ఫోన్కి బానిస. ఇంకా యవనస్తులు ఏం చేస్తున్నారు? ఇలా ఉండకూడదురా నాయన, ఇలా చూస్తే తప్పురా అని చెప్తుంటే ఇలా కాదని చెప్పి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ భయంకరంగా మారిపోయారు. యవనస్తులే కాదు, పెద్దవారే కాదు, చిన్నవారే కాదు, వాడు ప్రతి ఒక్క హృదయాన్ని కూడా కదిలించేశాడండి. ప్రతి ఒక్క మనిషిని కూడా ఒక్కసారి మనిషిలా ఉంచకుండా చంపేశాడు. ఇంత భయంకరమైన వ్యసనం మనలో తిరుగుతుంది. అది తాగుడు ఒకటే కాదు, స్మోకింగ్ ఒకటే కాదు, వ్యభిచారం ఒకటే కాదు, కోపము కూడా, తప్పుడు ఆలోచనలు కూడా. అలా 1 కాదు 2 కాదు, అనేకమైన విషయాలు మనలో తాండం చేస్తున్నాయంటే మనం ఎంత భయంకరమైన బానిస అయిపోయామో గమనించండి. బానిసత్వం ఈ బానిసత్వానికి మనం లోనైపోయాం. ఫ్రీడమ్ వచ్చింది కానీ దేనికి వచ్చింది? ఇది ఎవరికి వచ్చింది? ఇది మట్టికి వచ్చిందా, మనుషులకు వచ్చిందా? మట్టికి వస్తే మట్టి ఎప్పటి నుంచో అలాగే ఉంది, కానీ మనుషులకి ఎందుకు వచ్చింది? మనుషులకి రాలేదు కాబట్టి ఇంత భయంకరమైన మారణ హోమాలు, ఇంత భయంకరమైన లోక సంబంధమైన దేవునికి వ్యతిరేకమైన అపవాదికి ఇష్టమైన క్రియలు.
ఎంత భయంకరంగా జరుగుతున్నాయంటే ఎక్కడొచ్చిందండి మనలో ఫ్రీడమ్? ఎక్కడొచ్చిందంటే మనలో స్వేచ్ఛ? ఒక చెల్లిని చెల్లిలా చూడలేకపోయాం, ఒక తండ్రిని తండ్రిలా చూడలేకపోతున్నాం, ఏ మనిషిని మనిషిలా చూడలేకపోతున్నాం, ఎవరిని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం, ఎవరిని ప్రేమించలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం. దేనికి బానిస అనంటే ఈరోజు ఏవైతే మన కంటికి కనిపించట్లేదో వాటన్నిటికీ మనకు బానిస, వాటన్నిటికీ మనం బానిస. దీని నుంచి విముక్తి ఎలా పొందాలి? ఒకటే కారణం, ఒకటే అదే వాక్యమైన దేవుడిని నమ్ముకోవడం ద్వారా. ఆయన నిన్నేది ఇలా చేసే, అలా గోడల మీద మేళ్ళ కట్టే, లేదా గాల్లో మేళ్ళ కట్టే, లేదా అలా ఎగిరే ఇలా ఎగిరే ఏమీ చెప్పలేదు. నేను సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అయిపోమని చెప్పలేదు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా కారు వేసుకుని అలా వెళ్ళిపోయి ఆణిగుద్దే ఈణుగుద్దే అని చెప్పలేదు. మరి ఏం చెప్పాడు ఈ దేవుడు అంటే మనిషిని మనిషిలా బ్రతకమని నేర్పించాడు. ఈరోజు ఆ ఫ్రీడమ్ లేదు మనుషులకి. ఆ ఫ్రీడమ్ లేకపోవడంతోనే ఇంత భయంకరంగా మారిపోయాం. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5:1 అంత చక్కటైన మాటను వివరించారు ఆయన. ఏంటది? ఈ స్వతంత్రమును అనుగ్రహించు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఆయన ఎలా స్వతంత్రులుగా చేశాడంటే వచ్చాడు కనిపించని వ్యసనాల నుంచి, కనిపించని దేవుడు యుద్ధం చేసి మనలందరినీ బానిసలుగా మారిపోయిన మన జీవితాల్ని, బానిసలుగా బ్రతుకుతున్న మనల్ని ఫ్రీడమ్ ఇచ్చి బానిస నుంచి తప్పించి మనలందరినీ కాపాడాడు. యేసుక్రీస్తు వారు రాకముందు వరకు మనం ఎవరు కూడా కాపాడబడలేదు. నశించిపోయిన వాళ్ళు మనం, నశించిపోయిన ఆత్మలు మనం, చచ్చిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు మనంతా. ఎందుకనంటే క్షమాపణ లేదు, ప్రేమ లేదు, అర్థం చేసుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే మనిషి తప్పు చేస్తే చంపేయడమే తప్ప కనీసం ఎందుకు చేశాడో కూడా ఆలోచించే విధానం కూడా లేదు. ఇలా లేవన్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే వేటికి మనం బానిస అయిపోయామో వాటి నుంచి విముక్తి తీసుకొచ్చాడు ఆయన. కనిపించని బానిసత్వం ఏదైతే ఉందో, కనిపించిన దైవము కనిపించిన దెయ్యముతో పోరాటం చేసి దాని నుంచి విముక్తి తీసుకొచ్చి నన్ను నమ్ముకుంటే వీటన్నిటికి విముక్తి నేను ఇస్తానని చెప్పాడు ఆయన. అందుకే ఎవరినైనా సరే మీరు నమ్ముతారో నమ్మరో, ఈ వాక్యంలో ఉన్న దేవుని నమ్ముకుంటే వాళ్ళు ఎలాంటి వారైనా సరే, కులం అని లేదు, మతం అని లేదు, ప్రాంతం అని లేదు, వాడు ఎవరికి పుట్టాడని లేదు, ఎవరు ఎలా జీవించారని లేదు, వాడు పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా ప్రెసెంట్ అయినా ఏమీ లేదు. వాక్యాన్ని విని నేర్చుకుని తన జీవితంలో పెట్టుకుని కట్టుకున్నవాడు బెజవాడి సాయి లాంటిగా గొప్పగా మారిపోగలడు. తెలుసా మీకు బెజవాడి సాయి? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, బెజవాడి సాయి అని యూట్యూబ్లో టైప్ చేసి చూడండి. ఆ వ్యక్తి కోసం వస్తే మీరు నిజంగా నిద్రపోరు రాత్రి. అంత భయంకరమైన వ్యక్తి. అలాంటి లోక సంబంధమైన క్రియలన్నిటిని, లేదంటే బానిసత్వంగా పిలువబడుతున్న ఈ బానిస బ్రతుకుకి అలవాటు పడిపోయిన తను కూడా ఎలా మారిపోయాడని ఆలోచిస్తే, ఇదిగో వాక్యం చదివాడు, వాక్యాన్ని అంగీకరించాడు. అంతలా మారిపోవడానికి కారణం వాక్యంలో అంత గొప్ప శక్తి ఉంది. మనిషిలాగా చూస్తుంది. చాలామంది వాక్యము తెలియకపోతే యుద్ధానికి రెడీ అయిపోతారు. ఎలాంటి యుద్ధాలు? కనిపిస్తున్న యుద్ధాలు కాదు, కనిపించిన యుద్ధాలు. చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయరు. మరి ఏం చేస్తారు? ప్రభువుకి వ్యతిరేకంగా చేస్తున్న లోకాధికారి దగ్గరికి వెళ్ళి వ్యసనాలు బాగా తీసుకుంటారు. ఎందుకు అలా తాగుతున్నావు? నీకేం బ్రెయిన్ పని చేయట్లేదా? నీ శరీరం ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని అడిగితే అది చెప్పే సమాధానం తెలుసా? స్ట్రెస్ అట, బాధలంట, కష్టాలంట. యేసుక్రీస్తు వారి కన్నా కష్టాలా అండి మనకి? యేసుక్రీస్తు వారి కన్నా బాధలా మనకి? మనకి ఒకే కుటుంబం, 10 కుటుంబాలు కాదు. మనకి 2-3 పిల్లలే, 10 మంది కాదు. కానీ దేవుడికి సర్వము పిల్లలే. దేవుడికి సర్వ మనుషులు పాపాలు చేస్తుంటే ఆయనకు బాధే. ఇన్ని బాధలు పెట్టుకుని యేసుక్రీస్తు వారు సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారం నా పైన మోయండి, నా కాడి చాలా సులువు అని ఇంత ఈజీగా చెప్తే ఈ యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టి వ్యసనాలకు దగ్గర పెట్టారు. ఇవేం చేస్తాయి? మనిషిని మనిషిగా ఉంచవు, ప్రేమించమని చెప్పవు, సహాయం చేయమని నేర్పించవు, కుటుంబాలుగా ఉండనివ్వవు. భయంకరంగా కుటుంబాన్ని లోకాధికార కుటుంబంగా మార్చేస్తాయి.
ఈ స్వతంత్రాన్ని ఇచ్చింది యేసుక్రీస్తు వారే. ఆయన ఎలా ఇచ్చాడంటే, కనిపిస్తున్న దేశం పట్ల మనందరం వెళ్ళి నిరాహార దీక్ష చేసి మాకు ఇండిపెండెన్స్ కావాలి, లేకపోతే మాకు ఫ్రీడమ్ కావాలని పోరాటం చేయాలని నేర్పించలేదు ఆయన. కనిపించిన వాటితో మీరు పోరాటం చేస్తే అప్పుడు నిజమైన ఫ్రీడమ్ మీరు పొందుకుంటారని, ఆ ఫ్రీడమ్ మనకి ఇవ్వడం కోసం ఆయన బలియాగం అయిపోయి, మనం అవ్వాల్సిన బలిలో ఆయన బలియమై, మనం పొందాల్సిన దెబ్బలు ఆయన పొంది, మనం చేయాల్సినవన్నీ కూడా, మనకి పడాల్సినవన్నీ కూడా ఆయన పడి, మన పక్షాన ఆయన వచ్చి మనందరికీ ఉచితముగా యేసుక్రీస్తు వారు మనకిచ్చారు ఈ ఫ్రీడమ్. ఈ ఫ్రీడాన్ని తిరస్కరించి మనం లోక సంబంధమైన విషయాలకు ఇంకా లోనైతే ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీకు దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడలేవు. అదొక విచిత్రమైన విషయం జరుగుతుంది. అది ఎలా ఉంటుందంటే, నేను చేయకూడని పనులన్నీ చేసిన తర్వాత నీ శరీరం పాడైపోతే హాస్పిటల్లో పాడిస్తే నీకు వినబడేలాగే డాక్టర్ గారు చెప్తారు. ఏమన్నా తెలుసా, 4 రోజుల్లో పోతాడు, ఆడికి నచ్చింది పెట్టండి అంటారు. 4 రోజుల్లో పోతారు, వారికి నచ్చింది అన్నీ పెట్టేసి, అది తాగుతాడా తాగిచ్చేయండి, తింటాడా తినేయండి, స్మోకింగ్ చేస్తాడా చేసేయండి, చచ్చిపోతాడా 4 రోజుల్లో అంటారు. అది నీకు డాక్టర్ గారు వినిపించేలా చెప్తాడు. ఎందుకో తెలుసా, దేవుడు డాక్టర్ గారి ద్వారా నీ చెవులు పడేలా చేస్తాడు. అప్పుడు నీకు అనిపిస్తుంది, అనవసరంగా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను చేతులారా. అరే, ఆ రోజు నా భార్య చెప్పింది, నా తల్లి చెప్పింది, నా అన్న చెప్పాడు, నా స్నేహితులు చెప్పారు, ప్రతి ఒక్కరూ చెప్పారు, కానీ నేను వినలేదు. వినకపోవడంతో ఈరోజు ఏమైందంటే, నా జీవితం 4 రోజుల్లో బిగించబడుతుందని 4 రోజుల కొద్దీ 2 రోజుల్లోనే చచ్చిపోతాం. వీటి నుంచి విముక్తి తీసుకురావడానికి, వీటి నుంచి బయటికి తీసుకురావడానికి, ఈ లోక సంబంధమైన భయంకరమైన వ్యసనాల నుంచి, కనిపించని దెయ్యం నుంచి మనం బయటికి తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు మన కోసం పోరాటం చేశారు. ఎందుకంటే కనిపించని ఆత్మని మనం గెలలేము, గిచ్చలేము, తిట్టలేము, ఏమీ చేయలేనట్లుగానే కనిపించిన దెయ్యంని కూడా మనం ఏం చేయలేము, మనకు అవకాశం లేదు. ఎందుకంటే మనకు శరీరం ఉంది, ఈ శరీరంతో మనం ఏమీ చేయలేము. కానీ శరీరము లేని గొప్ప దేవుడు, ఆత్మదేవుడు, ఆయన దేవుడు కాబట్టి కనిపించిన దేవుడు కనిపించిన దురాత్మతో కనిపించిన క్రియలన్నిటిని చంపడానికి శరీర రూపంగా ధరొచ్చి, శరీరాన్ని ధరించుకుని ఇక్కడికి వచ్చి, వాటన్నిటికి ఎలా ఉండకూడదో, వాటికి ఎలా లోనవ్వకూడదో నేర్పించి, ఆయన సమాధిలోకి వెళ్ళి మరణపు ముళ్ళు విరగ్గొట్టి సాతాన్ని చేత కొట్టి తిరిగి లేచి, ఇదిగోండి నేను లేచాను, మీరు లేస్తారు, సిద్ధపడండి అన్నాడు ఆయన. ఎంత క్లియర్గా నేర్పించాడంటే, యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాడు. అంటే నువ్వెక్కడి నుంచి వచ్చావో చెప్తున్నట్లు లెక్క. యేసుక్రీస్తు వారికి ఎక్కడికి వెళ్ళబోతున్నారో చెప్పాడు. ఆయన చెప్పాడంటే నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళాలో కూడా నీకు డెస్టినేషన్ చెప్పాడు. ఆయన ఎలా బ్రతకాలో చూపించాడు, నువ్వు ఇలా బ్రతకమని నేర్పించాడు. ఆయన ప్రతిదానికి మాదిరి. అప్పుడు మనం అంటాం చాలాసార్లు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, దేవుడు కాబట్టి ఆయన బ్రతికాడు, మేము ఎలా బ్రతుకుతాం అని అంటాం. పరిశుద్ధుడు కరెక్టే, దేవుడు కరెక్టే, కానీ ఆయనలో ఉన్న దైవత్వాన్ని పక్కన పెట్టి సాదాసీనమైన మనిషి ఎలా బ్రతుకుతాడో అలా బ్రతికి చూపించాడు. అందుకే మీరు ఎలా అంటారనే, యేసుక్రీస్తు వారు ఎన్ని విషయాల్లో ఆయనకి బాధ వచ్చినా ఏ రోజు ఆయనలో ఉన్న దైవత్వాన్ని వాడలేదు. ఆయనకి ఆకలేసినప్పుడు తినేచ్చు కదండి, రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినేచ్చు కదా, తినేచ్చా లేదా చెప్పండి, తినేచ్చు కదా, మరి ఎందుకు తినలేదు ఆయన? మనిషిలా బ్రతకాలనుకున్నాడు ఆయన. మనిషిలా ఎలా బ్రతకాలో వీళ్ళందరికీ నేర్పించాలనుకుని కంకణం కట్టుకుని ఆయన నిజంగా నిరూపించాడు ఆయన బ్రతికి. అలా ప్రతి విషయంలో మనుషులందరూ కొడుతుంటే తిడుతుంటే ఆయనకి శక్తులు ఉన్నాయి, ఆయనలో దైవత్వం ఉంది. కొడితే ఒక దెబ్బకి ఒక్కొక్కడు మూలపోతాడు. ఆయన కొట్టచ్చు కదా, ఎందుకు కొట్టలేదంటే మనం కొట్టడానికి కాదురా వచ్చింది, ఇక్కడికి మనం వచ్చింది కొట్టించుకోవడానికి. ఎందుకు కొట్టించుకోవాలి? సత్యము చెప్తే కొడతారు, తిడతారు, వీలైతే చంపేస్తారు. చచ్చిపోతే నీకే గొప్ప రాజ్యం. చావుతో ముగింపు కాదు, చావుతోనే ప్రారంభం. చాలామంది చస్తే ఏడుస్తారు, మంచిదే కాదంటలేదు, కానీ చచ్చిన వ్యక్తి బ్రతకాలని దానికోసం ఏడాను. చచ్చిన వ్యక్తి చచ్చిపోయేలా నరకానికి పోకూడదని, చచ్చిన వ్యక్తి బ్రతికి నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా
రక్షణలో రావాలని, ముఖ్యంగా ఆయన ద్వారా పరలోకానికి వెళ్ళాలని, ఎత్తబడాలని, దానికోసం ఆడాను. అందుకే యేసుక్రీస్తు అదే చెప్పారు పోయడం. ఆయన అలా వెళ్ళేటప్పుడు సిలువలో అందరికీ స్త్రీలు ఏడుస్తుంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారమ్మా అని అడిగాడు ఆయన. నా కోసం కాదమ్మా, మీ పిల్లల కోసం ఆడాను. ఎందుకో చెప్పనా, నేను ఈరోజు చనిపోతాను, తిరిగి లేస్తాను, వెళ్ళి నా స్థానానికి వెళ్ళిపోతాను. కానీ నువ్వు వెళ్తావో లేదో గ్యారంటీ లేదు, నీ పిల్లలు వెళ్తారో లేదో గ్యారంటీ లేదు, నీ కుటుంబం నీతో వస్తుందో గ్యారంటీ లేదు. వాళ్ళ కోసం ఏడమని చెప్పాడు ఆయన. చచ్చిపోతే ఆడడం కాదు, చనిపోయిన తర్వాత ఆ మనిషి ఎక్కడికి పోతున్నాడో దానికోసం ఏడవాలి. ఇలా ప్రతిదీ కూడా అర్థమయ్యేలా చేసింది దేవుడేనండి. ఈ నజరేయుడైన యేసుక్రీస్తే కనిపించని వాటిని ఆయన కనిపించేలాగా మనకు కనిపించి చెప్పి, వీటి నుంచి విముక్తి పొందడానికి ఆయన మన పక్షాన పోరాటం చేసి, వాటి నుంచి విముక్తి మనందరికి అనుగ్రహించి, రక్షణ అని మనకిచ్చి, అనేకమైన విషయాల్లో మనల్ని నిలబెట్టాడు ఆయన. ఈరోజు గొప్ప గొప్ప వారందరూ కూడా ఈ వాక్యాన్ని అనుసరించడానికి బలమైన కారణాలు ఏంటో తెలుసా? ఈ వాక్యాన్ని వినడానికి బలమైన కారణాలు ఏంటో తెలుసా? డాక్టర్ అంబేద్కర్ కూడా ఆయన కూడా ఈ వాక్యాన్ని అనుసరించారు. ఆయన ఇంకా చెప్పాలంటే వాక్యాన్ని స్టడీ చేశాడు, రూతు గ్రంథాన్ని స్టడీ చేశాడు ఆయన. వాళ్ళంతా స్టాండర్డ్గా ఎలా ఉండగలిగారు? యేసుక్రీస్తు జీవితాన్ని చూశారు వాళ్ళు. నిజమైన స్వేచ్ఛ అనే దానికోసం ఎందుకు పోరాడాలనుకున్నారు వాళ్ళు? నజరేయుడైన యేసుక్రీస్తు స్వస్థత కోసం, అనగా ఫ్రీడమ్ కోసం నేర్పించాడు ఆయన. అంటే మనం ఏ ఫ్రీడమ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ఫ్రీడము అంతరంగం నుంచి రావాలి. బయట ఎవరో ఇస్తే వచ్చేది కాదు, బ్రిటిష్ దేశం వచ్చి మనకి ఇస్తే వచ్చేది కాదు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది మనలో లేకపోతే, మనం దీంట్లోనే ఉండిపోతే, ఈ లోక సంబంధమైన వ్యసనాలకి బానిస అయిపోతే, దీని నుంచి మనకు ఫ్రీడమ్ రాకపోతే, వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. అందుకే వీటి నుంచి మనల్ని బయట తీసుకొచ్చిన యేసుక్రీస్తు వారు చెప్తున్న గలతీలకు రాసిన పత్రిక 1:5-1 ఆయన అంత మంచిగా చెప్పాడు ఆ మాట. చదవండి ఒకసారి మళ్ళీ. క్రీస్తు మనలను చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళకండి. మీకు ఇంకో విషయం తెలుసా? యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఇప్పుడు నేనేం కొత్తగా చెప్పట్లేదు, ఎప్పటి నుంచో మనం వింటున్న మాటలే. ఈ సౌండ్ ద్వారా ప్రతి ఒక్కరు వింటున్నారు కదా. ఇది నేను చెప్తున్న మాటలే కాదు, బైబిల్లో దేవుడు ఎప్పుడో చెప్పాడు. అవి చాలాసార్లు మనం విన్నాము, ఇప్పుడు వింటున్నాము. ఇప్పుడు విన్నా సరే ఇంకా దాస్యం అనే కాడి క్రింద మనం చిక్కుకుని ఇంకా అల్లాడిపోతున్నాం అంటే దానికి కారణం ఆయన అంగీకరించలేదు. అదే కారణం, వేరేది ఏమీ కారణము లేదు. కేవలం ఆయన మనం అంగీకరించలేదు కాబట్టి. ఆ కింద చదువుతున్నారు చూడండి, 13 చదువుతాం చూడండి. 5:13 గలతీలకు రాసిన పత్రిక 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది. అయితే ఒక మాట, మీరు దేనికి పిలువబడ్డారండి? స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. కానీ భారతదేశంలో, మన దేశంలో వేరే వాళ్ళు వచ్చి మనం బానిసలుగా మార్చుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు బానిసత్వంలో ఉండడానికి కాదు, స్వతంత్రులుగా ఉండడానికి మీరు పుట్టారన్నాడు. అంటే మనల్ని పుట్టించిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పుట్టుకతోనే స్వేచ్ఛను పొందుకున్నవారు, ఫ్రీడాన్ని పొందుకున్నవారు అంటున్నాడు. అందుకే ఈరోజు ఈ ఫ్రీడంతో మనం ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి సైతం నోటుకు వచ్చినట్టుగా తిడతాం మనం. ఆ దేవుడు అంత ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆయన ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడంటే ఆయన స్థాయిని కూడా తిట్టే ఎంత గొప్ప ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎవరిస్తారండి? ఎవరిస్తారు ఈ ఫ్రీడమ్ మనకి? ఎవరు ఇవ్వగలరు ఈ ఫ్రీడమ్ మనకి? అంత గొప్ప ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన. ఎందుకో చెప్పనా? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనం చెక్కబడ్డాం కాబట్టి. ఆయనలా ఉండాలని మనం తయారు చేసుకున్న దేవుడు, ఆయనలా మనం నడవాలనుకున్న చేసుకున్న దేవుడు, ఆయనలా బ్రతకాలంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఆయననే దూషించాం, ఆయననే తిట్టాం. ఎలాగో చెప్పనా? నోటికి వచ్చినట్టు తిట్టడం ఒక ఎత్తు అయితే, దేవుని బూతులు ఇష్టానుసారంగా తిట్టడం ఇంకొక ఎత్తు అయితే, ఇంకో భయంకరమైన విధానం కూడా ఒకటి ఉంది. అది ఎలాగో చెప్పనా? ఎలాగనంటే, వాక్యాన్ని తిరస్కరించిన ప్రతి ఒక్కరూ దేవుని దూషించిన వారే. ఎలానంటే దేవుడు కోపపడద్దు అన్నాడు కదా, కోపం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదని చెప్పాడు కదా. మరి కోపం నీలో విలయతాండం వేస్తుందంటే
చెప్పండి, దేవుణ్ణి నువ్వు దూషించినట్టే కదా, అవునా కాదు? ఎదుటివారిని ప్రేమించమని చెప్పినప్పుడు ఎదుటివారిని ప్రేమించట్లేదంటే మరి దేవుని దూషించినట్టే కదా. ఎదుటివారిని నీ కుటుంబంగా చూసుకోమని చెప్పినప్పుడు నీ కుటుంబం కాదు కదా, కనీసం బయట వాళ్ళ కూడా చూడలేకపోతున్నావు అంటే దేవునికి వ్యతిరేకంగా నువ్వు పనిచేసినట్టే కదా, దేవుని నువ్వు తిట్టినట్టే కదా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఏ స్వరూపంలో ఏ దేవుని పోలిక చొప్పున మన నరులు చేయబడ్డారో ఆ నరులలో లోక సంబంధమైనవన్నీ కూడా ఇన్బిల్డ్ చేసుకుంటున్నాం. అవే కోపాలు, ద్వేషాలు, కుల్లి, కుతంత్రం, ఒకడి పైన అసూయ, కులము, మతము, ద్వేషము, ఆల్కహాల్, డ్రగ్స్ అని, స్మోకింగ్ అని, లిస్ట్ చాలా పెద్దది. అన్నీ కూడా వేసుకున్నాం మన దాంట్లో. దేవునిని ఇలా దూషిస్తున్నాం మనం. ఆయన ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడంటే, మనం పుట్టిన తర్వాత సుమారు ఈ ఇండియాకి, ప్రజెంట్ ఉన్న ఈ ఇండియాకి, డెవలప్ అవుతున్న మన ఇండియాకి 78 years వస్తే ఫ్రీడమ్ వచ్చిందని మనం సంబరపడుతుంటే, మనం పుట్టించిన దేవుడు ఫ్రీడమ్ ఇచ్చి పుట్టించాడు. మరి ఆ దేవునికి మనం ఏం రెస్పెక్ట్ చేస్తున్నాం? 78 years అయిన తర్వాత మనకి ఫ్రీడమ్ వస్తే ఈ ఫ్రీడమ్ని ఉద్దేశించి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకుని సలాం కొడుతున్నామే. మరి వాళ్ళకి సలాం కొట్టినప్పుడు మనిషిని మనుషులుగా చూసి మనిషిని ఏమాత్రం తక్కువ చేయకుండా ఆయనతో సమానం చేసుకుని ప్రేమతో మనల్ని క్రీస్తులో సమానం చేసుకున్న దేవుడు స్టార్టింగ్ నుంచి మనల్ని ఫ్రీడంగా వదిలిపెట్టాడు. మరి ఆ ఫ్రీడమ్ గురించి ఏం మాట్లాడతావు? మరి ఆ దేవుడికి ఎలా సలాం చేస్తావు? ఒక దేశానికి స్వతంత్రం వచ్చి లేదా స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తులకి అంత రెస్పెక్ట్ ఇస్తే, పండగలు చేస్తే, గుండీలు చింపేసుకుంటే, మరి ఈ దేవుడిని పుట్టుకతోనే స్వతంత్రంగా పుట్టించాడు. మీరు ఈ దేవుడికి ఏమిస్తున్నావు లెక్క? చదవండి, ఇంకా మళ్ళీ చదవండి. 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండండి. ఇంకొక విషయం చెప్పనా మీకు? ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి? ప్రేమ కలిగిన వారై ప్రేమకు దాసులో ఉండి అంటున్నారు కదా. అక్కడ ఇంకొక విషయం మీరు గమనించారో లేదో, ఒక మాట, ఆ స్వతంత్రమును అనుగ్రహించిన తర్వాత శరీర క్రియలను మీరు హేతువు చేసుకొనక. శరీర క్రియలంటే చెప్పాలి. శరీర క్రియలంటే కుల్లి నెంబర్ 1, కుతంత్రాలు నెంబర్ 2, ద్వేషాలు నెంబర్ 3, కోపాలు నెంబర్ 4, క్షమించక రాకపోవడం నెంబర్ 5. లిస్ట్ పెద్దది. ఇవన్నీ శరీర క్రియలు. ఈ శరీర క్రియలు మనలో ఉన్నాయి. ఎప్పుడున్నాయి? మనకు స్వతంత్రం వచ్చి కూడా ఉన్నాయి. ఇప్పుడు నిజంగా మనకు స్వతంత్రం వచ్చినట్లా? అది లెక్క. రాలేదు మనకి ఇంకా. ఇవి ఇంకా మనలో విలయతాండం చేస్తున్నాయంటే ఎంత భయంకరమైన విషయం అంటే, ఈ విషయాలన్నీ మనలో పెట్టుకుని, ఈ విషయాలన్నీ మనలో కలగజేసుకుని, ఈ విషయాలకు విభిన్నంగా పనిచేస్తూ మనం దేవుడని ఉండదు, భక్తి అని ఉండదు, మంచి అని ఉండదు, ఎవరినైనా సరే ఒక విధానంలోనే చూసి ద్వేషించుకుంటానే ఉంటాం వాళ్ళ పైన మనం. దానికి కారణం శరీర క్రియలు మనలో ఇన్బిల్డ్ అయిపోయినాయి. అంటే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేయడమే కాదు, మనం పుట్టుకతోనే స్వతంత్రంగా పుట్టడమే కాదు, అన్నీ మనకి ఇచ్చినప్పటికీ ఇంకా మనం దేనికి దాసులుగా ఉన్నాం? శరీర క్రియలు వాటికి మనం దాసులు అయిపోయాం. ఆ కింద ఇంకా చెప్తున్నాడు, చదవండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమనే మొత్తం ఒక మాటతో చెప్తుంది కదా. ఇక్కడ ఒక మీరు విషయాన్ని గమనించండి. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించన్న ఒక్క మాట మన జీవితానికి అప్లై చేసుకుంటే ఎదుటోళ్ళని ద్వేషించగలమా? ఎదుటోళ్ళని మనం తిట్టగలమా? కొట్టగలమా? వాళ్ళు ఏదైనా అనగలమా? ఏమీ చేయలేం. కేవలం ప్రేమ మాత్రం చూపించగలం. ఈ ప్రేమ మనలో రాలేదంటే అంటే కనిపించని దెయ్యము శక్తి మనలో ఇంకా విలేతాండం ఆడుతుందనే లెక్క.
నేను ఇంకొక రిఫరెన్స్ చూపిస్తూ ముగించేస్తాను చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు నువ్వు రాజువా అని యేసుక్రీస్తుని అడగగా, యేసు నీవన్నట్టే నేను రాజుని, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టిదిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వింటాడు. ఈయన పుట్టింది దేనికోసం? సత్యాన్ని స్థాపించడం కోసం. ఈయన దేనికి వచ్చాడు? సత్యాన్ని స్థాపించడంతో పాటు మనుషులని, బందీలుగా ఉండిపోయిన మనల్ని, లోక సంబంధమైన అధికారితో మనం మిగిలిపోతుంది, లోక సంబంధమైన క్రియలకి మనం అలవాటు పడిపోయిన మనల్ని యేసుక్రీస్తు వారైతే సత్యంగా ఉన్నాడో ఆ సత్యాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఇలా నేర్పించి మనం బందీలుగా మార్చి, బందీల నుంచి బయటికి తీసుకొచ్చి, బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి కేవలం స్వతంత్రాన్ని ఇవ్వడానికి ఆ యేసుక్రీస్తు వారిని పిలాతు దగ్గర తీసుకెళ్ళి అడిగితే, ఎస్ ఐఎమ్ కింగ్ అన్నాడు ఆయన. నేను రాజుని. దేనికి రాజుని? సత్యానికి రాజుని. దేనికి రాజుని? నీకు కనిపించిన రాజ్యం ఉంది దానికి రాజుని. దేనికి రాజుని? ఈ భూప్రపంచం మీద ప్రతి మానవాళికి రాజు నేను అన్నాడు ఆయన. ఆయన అన్నట్లుగానే వస్తాడు, ఆయన అన్నట్లుగానే ఒక రోజు అడుగుతాడు. కనిపించని వాటి కోసం పోరాటం చేసి, కనిపించని వాటి కోసం మనకి పోరాటం, మన పక్షాన ఆయన నిలబడి మనం చేయలేమని ఆయన చేసి మన కోసం నిలబడితే మనం ఇంకా వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ శరీర క్రియల హేతువుగా చేసుకుని ఆయనకి వ్యతిరేకంగా నిలబడ్డామా, ఒక రోజు వస్తుంది. అది భూమి మీద ఉన్నప్పుడే నూకలు పోయే రోజు వస్తుంది. నువ్వు అలా చూస్తూ ఉంటావు, నీ జీవితం నీ కల్లారైనా పోతుంది. నువ్వు అలా చూస్తూనే ఉంటావు, నీ పిల్లల్ని ద్వేషించుకోవడం మొదలు పెడతారు. నువ్వు అలా చూస్తూనే ఉంటావు, నీ భార్య వీడితో పడలేకపోతున్నాను రా బాబు అని చెప్పి వదిలిపోయే రోజులు వస్తాయి. అలా చూస్తూనే ఉంటావు, నీ కోపాన్ని, నీ స్వరూపాన్ని, నీ ఆలోచన అంతటిని మార్చుకోకపోతే నీ చుట్టూ ఎవరూ లేకుండా పోతారు. మార్చుకోవాలి, బ్రతుకుండగానే మార్చుకోవాలి. బ్రతుకు మారిపోయిన తర్వాత మార్చుకుందామన్నా మార్చుకోలేము. వ్యసనాల నుంచి సైతం బయటపరిచే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. భయంకరమైన నరహత్యలు చేసిన వారిని అయినా సైతం మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన సత్యము. అందుకే నేను సత్యానికి స్తంభం అన్నాడు. అందుకే నేను సత్య సంబంధి అన్నాడు. అందుకే నేనే సత్యం అన్నాడు. ఆయనను చూడటం ద్వారా ఎవరైనా మారిపోతారండి. వాళ్ళు కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు. వాళ్ళు ఎలాంటి వారైనా సరే, ఎంత భయంకరమైన వ్యసనాలకు అలవాటు పడిపోయిన వారైనా సరే మారిపోతారు. నేను ఎందుకు ఈరోజు ఈ సబ్జెక్ట్ చెప్పాలనుకున్నానంటే, ఇది మనకు అర్థమైతే, ఈ దేవుడు విధానం మనకు అర్థమైతే, ఈ దేవుడు చెప్తున్న విషయాలు మనకు అర్థమైతే నెక్స్ట్ నుంచి దేవుని కోసం ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది. లేదనుకోండి, ఈ లక్షణాల నుంచి మనం తప్పించుకోకపోతే, ఈ లక్షణాలను పక్కకు పెట్టకపోతే ఈరోజు మీరు ఉన్నారు, బహుశా మీరు రేపు ఉండకపోవచ్చేమో. ఎందుకంటే ఈ కనిపించని దేవునికి వ్యతిరేకమైన దెయ్యము శక్తి మనలో విలేతాండం వేస్తే, ఈ రోజు నిన్ను కూర్చోబెట్టింది రేపు నిన్ను కూర్చోపెట్టనివ్వదేమో. నేను ఈరోజు ఈ స్థలంలో తీసుకొచ్చింది రేపు నేను ఈ స్థలంలో తీసుకురానివ్వదేమో. బహుశా ఈ లోక సంబంధమైన అధికారి నేను ఇలా కూర్చొనివ్వకుండా ఏ లారీ కిందో, ఏ గోదావరిలోనో, ఏ రైల్వే స్టేషన్లోనో పాడేచ్చేమో, చెప్పలేం. ఏ బిల్డింగ్ పై నుంచి తోసేచ్చో చెప్పలేం. ఏ గంగా ఫ్యాన్ కురేసేచ్చో చెప్పలేం. ఆ రోజు చెప్పలేం. అందుకే ఈరోజు ఈ మాట మీకు తెలియపరచమని దేవుడు నాకు ఆ ఆలోచన పుట్టించడం ద్వారా మీ దగ్గరకు వచ్చాను. ఈ వ్యసనాల నుంచి బయటపడితే ఈ దేవుడి గురించి ఇంకా తెలుసుకోవడానికి అవకాశం. ఈ వ్యసనాలు ఒక్కరిని కూడా నీ కంటితో ప్రేమగా చూడొచ్చు. అది నీకు రావాలంటే ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకోవడం తప్ప వేరే ఆప్షన్ నీకు లేదు. ఎందుకంటే సత్యం ఆయనే. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అన్నాడు ఆయన.
ఆ మార్గం ఆయనే కాబట్టి, ఆ సత్యం ఆయనే కాబట్టి, ఆ సత్య దేవుని నువ్వు నమ్ముకున్నావా ఈరోజు? వచ్చే రోజు నేను కూర్చోబెట్టి ఆయన జ్ఞానం నీకు ఇంకా నేర్పిస్తాడు. ఆయన మనసు ఇంకా నీకు తెలియపరుస్తాడు. ఆయనలో ఉన్న విధానం అన్నిటిని కూడా నేర్పించి నిన్ను పరమును చేరడానికి అనేకమైన విషయాలు బోధించి నిన్ను ఆనందింపజేస్తాడు. నీకు బయటకు పోతే ఆనందం దొరకదు. బయటికి పోతే ఆనందం దొరకదు. మత్తు తీసుకోవడం ద్వారా, ఆ మత్తుల ద్వారా మన ఆనందం వస్తుంది అనుకుంటాం, కానీ అది ఆనందం రాదు. అదేమొస్తుంది అంటే మత్తు ఒకటే వస్తుంది, నిద్ర ఒకటే వస్తుంది, నాలిక మడత పడుతుంది, మందలైపోతుంది, అంత మాత్రమే జరుగుతుంది. కానీ నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. నీకు ఆనందాన్ని ఇచ్చేది ఆ మత్తు కాదు, మత్తులా పిలువబడుతున్న సత్యం. ఆ సత్యమే నీలోకి వస్తే ఆనందం నీలో ఉరకలేస్తుంది. అప్పుడు నీ ప్రతి మాట బాగుంటుంది, నీ ఇంట్లో ప్రతిదీ బాగుంటుంది, నీ ఒంట్లో బాగుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఉరకలు వేస్తావు, ప్రేమిస్తావు, క్షమిస్తావు. ప్రతి ఒక్కరిని కూడా నా వారే కదా, నన్ను అంటే ఏముంది, వాళ్ళు నా వాళ్ళే కదా అని గుండెలు కత్తుకుంటాం. ఆ రోజు రావాలన్నా, అలాంటి రోజుల్లో గడపాలన్నా, సంతోషంగా ఉండాలంట కారణం ఈ వాక్యాన్ని అంగీకరించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈరోజు అంగీకరించాలండి. ఎందుకంటే ఈరోజు మనం బ్రతుకున్నాం. మేబీ మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, ఇంట్లో పడుకున్న తర్వాత ఏ హార్ట్ అటాక్ వచ్చో పోయారనుకోండి, ఎక్కడికి పోతారు? యేసుక్రీస్తుని అంగీకరించకపోతే చెప్పాలి, నరకానికి. అక్కడికి పోయే లోపే ఈయనను అంగీకరించావు అనుకో, అక్కడికి పోయే లోపే, అక్కడ పోక మునిపే, లేదంటే అక్కడ పోకూడదని అనుకుంటే ఈ యేసుక్రీస్తుని అంగీకరించావు అనుకో, నీ హృదయంలో నీ జీవితం ఈరోజు ముగించినా, రేపు ముగించబడినా, కొన్ని సంవత్సరాల తర్వాత ముగించబడినా ప్రతిరోజు ఆనందంగా బ్రతుకుతాం. ఎందుకంటే ఈ 60-70 సంవత్సరాల్లో ఆనందం లేదు. ఈ 60-70 సంవత్సరాల్లో ఈ మెటీరియలిస్టిక్ ఈ లోకంలో ఆనందం లేదు. అస్సలైన ఒక లోకం ఉంది, ఆ లోకంలో నిజమైన ఆనందం ఉంది. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఈ సత్యమైన యేసుక్రీస్తుని, మార్గమైన యేసుక్రీస్తుని అంగీకరించడం తప్ప ఆప్షన్ ఏం లేదు. ప్రార్థించుకుందాం, తలలు వంచండి.